శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టీజ్ గ్రూప్ ప్రతినిధులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయద్ నోమాల్తో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని, సుమారు 65,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతోందన్నారు. రిలయన్స్, రెన్యూ వంటి సంస్థలు రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని, ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వివిధ సంస్థలు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. దేశంలో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కంపెనీల్లో ప్రెస్టీజ్ గ్రూప్ ఒకటి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై, మంగళూరు, గోవా, ఢిల్లీ, ఎన్సీఆర్ సహా 13 ప్రధాన భారతీయ నగరాల్లో ప్రెస్టీజ్ గ్రూప్ బలమైన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీ సుమారుగా 180 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని కవర్ చేస్తూ 350కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం 56 ప్రాజెక్టులు భవిష్యత్ అభివృద్ధికి పైప్ లైన్లో ఉన్నాయి. భారతదేశంలో CRISIL DA1+ రేటింగ్ను అందుకున్న ఏకైక రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ప్రెస్టీజ్. మంత్రి లోకేష్ వినతిపై ప్రెస్టీజ్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.